తెలుగుదేశం కట్టర్ కార్యకర్తలాగా ఆంధ్రజ్యోతి వ్యవహరిస్తూ మరికొంతమంది కట్టర్ కార్యకర్తల చేతన సొంత పార్టీ మీదనే శత్రుత్వాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నట్టుంది జ్యోతి. బిల్లుల చెల్లింపు మీద ఒక పెద్ద స్టోరీ. చిన్న కాంట్రాక్టర్ల చిల్లు ఐప్యాక్ దాంట్లో వాళ్ళకి కూడా ఇచ్చేస్తున్నారు, ఇదంతా దుర్మార్గం, బిల్లులు అందరికీ ఇవ్వట్లేదు 2014-19 మధ్యలోది అన్నటువంటిది. ఇక్కడ బిల్లులకి సంబంధించిన దాంట్లో ఎప్పుడూ లెక్క ఉంటుంది. ప్రభుత్వానికి కావలసిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ, ప్రభుత్వ పెద్దల వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ, ప్రభుత్వానికి కావాల్సిన వాళ్ళకి రెండో ప్రయారిటీ, ఆమ్యామ్యాలు ఇచ్చే వాళ్ళకి మూడో ప్రయారిటీ. ఇది ఎవడు అధికారంలో ఉన్నా జరిగేది అదే. నామకే వాస్తే ఈ రాజకీయాలు ఇదంతా కూడా. అప్పట్లో బాలినేని గొడవ ఏంటి? అక్కడ ఉన్నటువంటి తనకు బిల్లులు రాలేదనే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గొడవ ఏంటి? వాళ్ళ బిల్లులు రాలేదనేగా. అంటే వాళ్ళ బిల్లులు వాళ్ళ హయాంలో కూడా పడలేదుగా. మరి తెలుగుదేశం వాళ్ళ బిల్లులు ఆపేశారని ఎట్ట చెప్పారు? అట్లాగే చెప్పారు. వైసీపీ వాళ్ళ బిల్లులు కూడా పూర్తి కాలేదు. మరి తెలుగుదేశం హయాంలో 2019కి ముందు బిల్లులు ఇప్పుడు క్లియర్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? అప్పుడు కట్టలేదనేగా, అప్పుడు తీర్చలేదనినేగా, జగన్ దాన్ని చెల్లించలేదనినే కదా, తెలుగుదేశం కూడా చెల్లించలేదనినే కదా. ఎవరి హయాంలో వాళ్ళ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులకి ఇచ్చిన అసలు ఇవ్వడమే తప్పు, కానీ కాంట్రాక్టర్ల పేరుతో వాళ్ళకే ఇస్తుంటారు. చివరికి ఆ బిల్లులు ఎవరూ పూర్తిగా చెల్లించట్లేదు, కానీ ఎవరికో చెల్లించేస్తున్నారు. వైసీపీ వాళ్ళకైతే చెల్లిస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళకి అందరికీ చెల్లించట్లేదు. ఇట్లాగే రెచ్చగొట్టేటటువంటి పని. బిల్లులకు సంబంధించినటువంటి ప్రొసీజర్లో కూడా ఒక వివాదాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం నడుస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ పేపర్ చదవాలి, చంద్రబాబు గారు ఒక్కడే చదివితే ప్రయోజనం ఏంటి? కాబట్టి ఆ కార్యకర్తల్లో ఉండేటువంటి అసంతృప్తిని రగిలిస్తూ ఉండాలి. వాళ్ళ ప్రయోజనాల కోసం బాబుగారి ప్రయోజనాలకి దెబ్బేస్తున్నారు వీళ్ళు.